హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిత్యశ్రీ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పొరటు ఎలా చేయాలో చూద్దామండి. ఈ విధంగా కానీ చేస్తే రుచికరంగా టేస్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోనే మనం తీసుకొని తినవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ముందుగా ప్రాసెస్ చూసేద్దాం పదండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ అంటే నేను 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం జీలకర్ర, అలానే మనం పచ్చెనగపప్పు వేసుకుంటాం కదండి, ఆ పచ్చెనగపప్పు కొంచెం ఒక 1 టీ స్పూన్ అలా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అవి కొంచెం చిటపట్లాడేటప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, అలానే ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వచ్చేసి మీడియం సైజులో ఉన్నటువంటి 2 తీసుకున్నానండి. అలానే పచ్చిమిరపకాయలు 2 తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ని కొంచెం మెత్తబడిన దాకా వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలాగ కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక మీడియం సైజులో ఉన్నటువంటి టొమాటోని వేసుకుందాం. ఇప్పుడు అలానే టొమాటోతో పాటు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. పచ్చివాసన పోయిందాకా కలుపుకోవాలి. పచ్చివాసన పోయిందాకా కలుపుకున్న తర్వాత మీకు సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలానే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు మరొకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ టొమాటో మెత్తబడిన దాకా వేయించుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత చూడండి, టొమాటో అనేది మెత్తబడిపోయింది. కాబట్టి ఇప్పుడు మీకు తగ్గట్టు కారం మీరు వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. అలానే గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీ దగ్గర గరం మసాలా లేకపోతే ధనియాల పౌడర్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం కారం గరం మసాలా ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి అది కొంచెం స్మెల్ అనేది పోవాలి. కాబట్టి ఒక 2 మినిట్స్ అలాగా మూత పెట్టేసి 2 మినిట్స్ తర్వాత నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటారో తీసుకొని పగలగొట్టేసి దాంట్లో వేసుకోండి. కానీ వేసినమ్మటే కలపకండి. గుడ్లు కడాయిలో వేసుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టేసి ఒక 30 సెకండ్స్ అలాగా కలపకుండా వదిలేద్దామండి. 30 సెకండ్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో ఒక 2-3 మినిట్స్ అలాగా ఆ గుడ్డుని వేగనివ్వాలండి. 2-3 మినిట్స్ తర్వాత మనకు కావాల్సినటువంటి గుడ్డు రెడీ అయిపోయినట్లే. ఇలా సింపుల్గా ఎప్పుడన్నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నా లేదంటే ఆఫీస్కి టైం అవుతున్నా ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. నా వీడియోలు కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.